రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి వెళ్లిపోయారని మండిపడ్డారు. రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, రైతుల మీద అంత ప్రేమ ఉంటే 10 ఏళ్లు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అధికారం పోయినా కేసీఆర్లో గర్వం పోలేదని మంత్రి జూపల్లి విమర్శించారు. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి అటు ఆంధ్రాలో తెలంగాణలో నష్టం జరుగుతుందని తెలిసి కూడా రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా ఒక తల్లిగా అమరవీరులైనటువంటి పిల్లల కడుపు కోతెట్టుంటుందో తెలిసిన కన్న తల్లిగా సోనియా గాంధీ పెద్ద మనిషి చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మరి అటువంటి రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ నువ్వే దేవతని మాట్లాడినావు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని పదే పదే మీరు పలు సందర్భాల్లో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. మరి ఆనాడు అచ్చా ఎట్లయింది, ఈనాడు మరి మీరు మాట్లాడడానికి అర్థం ఎట్లుంటది? రెండవది, 10 సంవత్సరాలనే గొప్పగా పరిపాలించిన దేశానికే ఆదర్శం లేనటువంటి గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాడు కేసీఆర్ కు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి అప్పచెప్తే ఇలా 8 లక్షల కోట్ల అప్పు చేసింది నిజమా అబద్ధమా? మరి అబద్ధమైతే ఇలా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నెలకు 6,000 కోట్ల రూపాయల పైచిలకు ఎందుకు కంతులు వడ్డీ అసలు కట్టాల్సి వస్తా ఉంది? దళితులకు 3 ఎకరాల భూమి కొనిస్తాన్నారు, నిరుద్యోగ యువకులు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడన్నారు కట్టిస్తామన్నారు. మరి మీరు కట్టలేకపోయినరు, ఎందుకు చేయలేకపోయినరు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అంటే మీరు ప్రారంభం చేసిన 10 సంవత్సరాల నుంచి మీరు చేసిన ఏ ఒక్క స్కీమ్ కూడా ఈ ప్రభుత్వం ఏదైనా ఎత్తేసిందా? ఆనాడు రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, రుణ మాఫీ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఏది ఎత్తేలే కదా. అంటే ఇంత ఆర్థిక భార పరిస్థితి ఉన్నా కూడా ఏ ఒక్క స్కీమ్ మీరు చేసి ఎత్తివేయకుండా ఇవన్నీ చేస్తూ మళ్ళీ మరి సోనియా గాంధీ ఇందిరా గారు చెప్పినటువంటి ఈ 6 గ్యారెంటీలు మేము అమలు చేయడం లేదా? మాట్లాడితే కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా.